మమతా బేగం ఏ ఓట్లతోటైతే ఇప్పటి వరకు గెలుపొందిందో ఆ ఓట్లని తీసి పారేసింది ఈసీ. అదే కాకుండా ఇప్పుడు రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి నందిని చక్రవర్తిని తీసేసి ఇప్పుడు ఆ ప్లేస్లోకి మరొకరిని తీసుకొస్తున్నారు. ఆయన పేరేమొచ్చేసి దుష్యంత్ నరియాల. ఈ దుష్యంత్ నరియాలని తీసుకురావడం వల్ల ఇది చాలా గట్టి దెబ్బ మమతా బేగంకి. ఎందుకు ఆవిడ నందిని చక్రవర్తి అనే ఆవిడ మమతా బేగం ఎలా చెబితే అలా వింటది. ఇది కాకుండా చాలామంది పోలీసులు ఆవిడ చెప్పినట్లుగా వింటారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మార్చేస్తుంది ఈసీ. తన యొక్క పరిధిలో ఉన్నటువంటివి మార్చేస్తుంది. ముఖ్యంగా మామూలుగా 5-6 దఫాలుగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని కేవలం 2 దఫాలుగా మాత్రమే 2 దశల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29వ తారీఖున ఈ యొక్క ఎన్నికలు అయితే జరిగిపోవాలి. 234 నియోజకవర్గాలకి 294 నియోజకవర్గాలకి ఒకేసారి కాకుండా 2 సార్లు, అంటే మామూలుగా 5-6 దఫాలుగా జరిగితే మమతా బేగంకి చాలా ఎక్కువ అవకాశాలు ఉండేవి. ఈ ఓట్లు కూడా రకరకాల ప్లేస్లు మారేవి. అంటే చనిపోయినటువంటి వారి ఓట్లు, రోహింగ్యా ఓట్లు, ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో ఉన్నటువంటి వారి ఓట్లు, ఇటు నుంచి అటు వెళ్ళడం, అటు నుంచి ఇటు రావడం, ఈ విధంగా జరిగేది. ఇప్పుడు 2 విడతలు కాబట్టి ఓటు వేయడానికి అవకాశం లేకుండా పోయింది. బహుశా కొంతమందికి ఇటు నుంచి ఉన్నటువంటి వారు అటు వెళ్ళే అవకాశం ఉంది ఒక్కసారే. బహుశా అలాంటి వారిని కూడా ఇప్పుడు తెగ్గొట్టేసింది ఈసీ. సో ఎక్కడికక్కడ ఇంతకుముందు ఏవైతే 1,93,00,000 ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లను ప్రక్షాళన చేయడం వల్ల మమతా బేగంకి ఒక భయం. మళ్ళీ ఇప్పుడు ఏదైనా సరే దొంగ ఓట్లు వేయడానికి అవకాశం ఉంటే ఒక 4-5 దఫాలుగా జరిగితే ఉండేది. కానీ ఇప్పుడు ఈసీ 2 సార్లు మాత్రమే జరుపుతుంది. అంటే 2 దశల్లోనే జరిపేస్తుంది. సో ఇది చాలా గట్టి దెబ్బ. నందిని చక్రవర్తిని తీయడం ఇంకొక దెబ్బ. ఎక్కడికక్కడ కుడి భుజాన్ని, ఎడమ భుజాన్ని నరికి బారేస్తుంది ఈసీ. లేకపోతే ఇలాంటి వాళ్ళు దేశానికి ప్రమాదకరం. మీ అందరికీ ఏమనిపిస్తుంది అంటే, అంత పెద్ద పార్టీ బీజేపీ లాంటి పార్టీ పాపం ఒక మహిళ మీద ఇంత పగబట్టేశారా, ఇంత కక్ష సాధింప, రాష్ట్రం కోసం ఆవిడ ఎంతో చేస్తుంది కదా, ఆవిడ అధికారం కోసం 7,000 మంది రౌడీలు పెంచుతుందయ్యా. మీకేం తెలుసు? రాష్ట్రాన్ని నాశనం చేసేసి బంగ్లాదేశ్లో కలిపేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. మీకేం తెలుసు? హిందువుల్ని అక్కడ నాశనం చేసేసి 21 మంది హిందువుల్ని ఊచకోత కోసింది. మీకేం తెలుసు? మొత్తం 300 మంది షాజహాన్లు పెంచి పోషించింది. మీకేం తెలుసు? ఒక్కొక్క షాజహాన్ 300 మంది మహిళల మీద అఘాయిత్యాలు చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి భూములన్నీ ప్రభుత్వ భూములు, అలాగే హిందువుల భూములు కబ్జాలు చేసేస్తున్నారు. మీకేం తెలుసు? రోహింగ్యాలందరూ వచ్చేసి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి అక్కడ మనలాంటి వాళ్ళందరినీ కూడా నాశనం చేసేస్తున్నారు. మీకేం తెలుసు? మొత్తం పశ్చిమ బెంగాల్లో శాంతంగా ఉండాల్సినటువంటి ప్రాంతాలన్నింటి కూడా నాశనం చేయడమే కాకుండా సిలిగురి కారిడార్ దగ్గర కూడా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తుంది. మీకేం తెలుసు? ఇన్ని దారుణాలు చేస్తుంది. నేను చెప్పింది బహుశా ఒక 2% అయి ఉంటుంది. ఇంకా 98% దారుణాలు ఇంకా లోపాయకారకంగా చాలా జరుగుతున్నాయి. ఆర్థికంగా కాళీ మందిరంలో కూడా నమాజ్ చదివిస్తుందంటే మీరు ఏ విధంగా మీరు దీన్ని కోరుకుంటున్నారో మీరు ఆలోచించుకోండి.